ఈరోజు వాక్య ధ్యానాంశం, అన్ని కష్టాలు నాకేనా. ఒకానొక సమయములో ఒక వ్యక్తి తానే ప్రపంచములో ఉన్న భారమంతా మోస్తున్నట్లు, తనకే ఎక్కడ లేని కష్టాలని వచ్చి పడుతున్నట్లు, తానేదో అన్యాయమైపోతున్నట్లు, ఎక్కడ లేని శోధనలు, ఎక్కడ లేని కష్టాలు, ఎక్కడ లేని బాధలు తనకే వచ్చి పడుతున్నట్లు బహుగా చింతిస్తూ, బహుగా బాధపడుతూ, చివరికి దేవుని సన్నిధికి వచ్చి ఈ విధంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభువా, ఈ బరువును ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు, దయచేసి ఈ భారాన్ని తొలగించు, లేదా భరించగలిగిన భారాన్ని నాకు దయచేయి ప్రభువా అని చెప్పి ప్రార్థించటం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నా కుమారుడా, ఆ బరువును భారాన్ని మోయలేనట్లయితే ఆ భారాన్ని తీసుకువెళ్ళి అదుగో ఆ రూములో దాచిపెట్టు అని అన్నాడు. ఎప్పుడైతే అతను ఆ మాట విన్నాడో అతను ఎంతో సంతోషంగా వెళ్ళి ఆ రూములో తాను భరించలేని బరువుతో కూడిన సిలువను ఆ గదిలో విడిచి వచ్చాడు. కొంతసేపు అయిన తర్వాత దేవుడు ఇలా చెప్పాడు, ఇప్పుడు నీవు లోపలికి వెళ్ళి దేనినైతే నీవు భరించగలవో ఆ భారమును నీ భుజాన వేసుకో అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ కళ్ళు చెదిరిపోయే బరువైన సిలువలు చాలా ఉన్నాయి. వాటిని పట్టుకొని కదిపి చూశాడు, వాటిని లేపి చూశాడు. అవి బరువుగా ఉన్నాయి. అన్నీ తాకి అన్నీ పరీక్షించి ఓ మూల తాను మోయగలిగిన సిలువ అతనికి కనిపించింది. అమ్మయ్య, ఇదైతే నాకు సరిపోతుందని చెప్పి దానిని మీద వేసుకుని దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా, ఇదైతే పర్వాలేదు, మిగిలినవి చాలా బరువుగాను చాలా భారంగాను చాలా భయంకరంగాను ఉన్నాయని దేవునితో చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడట, నా కుమారుడా, నీవు నన్ను ఎన్నుకున్న సిలువ ఎవరిదో తెలుసా? ఇంతకుముందు నీవు లోపలికి వెళ్ళి పెట్టావే, ఆ సిలువనే నీవు మరలా ఎత్తుకున్నావు. ఎప్పుడైతే నువ్వు చుట్టూ ఉన్న సిలువలను చూసావో, వాటి ఆకారాలు చూసావో, వాటి బరువులు చూసావో, ఇప్పుడు నీకేమీ అర్థమైందో తెలుసా? నీవు మోస్తున్న భారమే, నీవు మోస్తున్న బరువే సులువైందని, నీవు మోయగలిగిందని గ్రహించగలిగావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా అనేక సార్లు నీ ఒక్కడవే కష్టపడుతున్నావని, నువ్వు ఒక్కడవే కష్టాలు వస్తున్నాయని, ప్రపంచంలో నువ్వు పడుతున్న కష్టము ఎవరు పడటం లేదని అనేకసార్లు నువ్వు చింతిస్తూ నిరుత్సాహపడుతున్నావు. కానీ అది వాస్తవం కాదు. ఒకసారి ప్రపంచంలోకి వెళ్ళి చూడు, ఒకసారి కళ్ళు తెరిచి నీ చుట్టూ ఉన్న వారిని చూడు, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే నువ్వెంత ధన్యుడవో గ్రహించగలవు. రకరకాల రోగాలతో వ్యాధులతో పీడింపబడుతూ పుట్టినప్పటికి నుండి ఇప్పటి వరకు కనీసం ఒక్క రాత్రి కూడా ప్రశాంతంగా పడుకోని వారు ఎంతోమంది ఉన్నారు. మనస్ఫూర్తిగా ఊపిరి పీల్చుకోలేని వారు ఎంతోమంది ఉంటున్నారు. రేపటి వరకు బ్రతుకుతామో లేదని కనీసం నిరీక్షణ కూడా లేకుండా ఎంతోమంది ఉన్నారు. ఒకే ఒక్క కొడుకు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే అల్లాడిపోతూ ఉండే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. ఒకసారి ప్రపంచాన్ని చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీరు ఎంత అదృష్టవంతులో. అప్పుడు అర్థమవుతుంది మీ భారం ఎంత తేలికయ్యిందో. అప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడు ఎంత కనికరం గలవాడో. మీరు సహింపగలిగినంతట కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనములో దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. దేవుడు ఈ దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.